సుదీర్ఘకాలం పాటు చిత్తూరు జిల్లాలో తెలుగుదేశాన్ని కంట్రోల్ చేసింది గల్లా కుటుంబం. అక్కడ గల్లా అరుణ కాంగ్రెస్ తరపున వరుస విజయాలు 2-3 దశాబ్దాల పాటు వాళ్ళదే ఆధిపత్యం చంద్రగిరి నియోజకవర్గంలో. అక్కడ ఒకప్పుడు చంద్రబాబు నాయుడే ఓటం పాలైనటువంటిది అక్కడే కాంగ్రెస్ కుటుంబం అది. ఆ తర్వాతనైతే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి అప్పుడు రాజకీయాల్లో కూడా ఆయనే కీలక పాత్ర అంటారు గల్లావారి కుటుంబం. ఆ గల్లా వాళ్ళు తర్వాత ఎప్పుడైతే రాష్ట్ర విభజన తర్వాత వచ్చేసేసి గల్లా అరుణ తెలుగుదేశంలో జాయిన్ కావడం, తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే కూడా అయింది. అదే సందర్భంలో మంత్రి అయితే ఇవ్వలేదు ఆమె బయట నుంచి వచ్చినటువంటి నేపథ్యంలో. అదే సందర్భంలో గల్లా అరుణ కుమారుడు జయదేవ్ పార్లమెంటు స్థానానికి 2 సార్లు గుంటూరు నుంచి వరుసగా విజయం సాధించాడు. క్రిందటిసారి ఏదైతే గల్లా జయదేవ్ని చాలా చికాకు పెట్టింది జగన్ ప్రభుత్వం. వాళ్ళకి సంబంధించినటువంటి అమర్ రాజా బ్యాటరీని అడ్డుకునే ప్రయత్నం చేసిన కంపెనీకి సంబంధించి పొల్యూషన్ ఇష్యూస్ మీద కేసులు పెట్టే ప్రయత్నం చేసింది. దాని మీద న్యాయ పోరాటం చేయాల్సి వచ్చింది. రెండో వైపున అక్కడ ఉన్నటువంటి స్థలం ఏనాడో ఇచ్చినటువంటిది గల్లా ఫుడ్స్కి, అందులో వీళ్ళు ఫ్యాక్టరీ కట్టకుండా ఖాళీగా ఉంచుకున్నారు, అది రియల్ ఎస్టేట్ కిందన అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆ భూమిని తిరిగి తీసుకోవడానికి నోటిఫికేషన్ ఇస్తే అది కూడా కోర్టుకు వెళ్ళి ఆపుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక రకంగా గల్లా జయదేవ్ ఇక రాజకీయాల్లో ఉంటే వామ్మో అని భయపడిపోయి తెలుగుదేశం మళ్ళీ వస్తుందన్న నమ్మకం లేక ఎలక్షన్స్ ముందు రాజకీయ సన్యాసం చేసి గుంటూరు టికెట్కి పోటీ చేయబోనని చెప్పాడు. దాంతోనే పెమ్మసాని చంద్రశేఖర్కి అవకాశం వచ్చింది. లేకపోతే మరొకసారి గల్లా జయదేవ్ పోటీ చేసి గెలిచి ఉండేవాడు. ఎందుకంటే 2019లోనే గెలిచినప్పుడు 2024 ఎలా ఉండబోతారా, ఇప్పుడు పెమ్మసాని ప్లేస్లో ఆయన ఉండేవాడు. అయితే ఇప్పుడు తర్వాత సీన్ మారింది. ఇప్పుడు పూర్తిగా 164 మెజార్టీ మళ్ళీ తెలుగుదేశం కూటమి అధికారులకు వస్తే 15 ఏళ్ల పాటు ఉంటామని పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి నేపథ్యంలో ధైర్యం వచ్చిందనుకుంటా. పునఃప్రవేశానికి సిద్ధం, రాజ్యసభ సీట్ ఇస్తే చేస్తానంటున్నాడు. 2026లో రాజ్యసభకి 3 స్థానాలు ఖాళీ అవుతాయి. అంటే ఈయన ఖర్చీఫ్ వేసాడు అనమాట. డబ్బులు ఎంత కావాలో అంత ఇస్తాడు, అందులో డౌట్ ఏం లేదు. మరి డబ్బులకి ఆ సీట్ అమ్ముతారా, లేకపోతే గల్లా జయదేవ్ నిజంగా కార్యకర్త అని చెప్పి చూస్తారు. ఎందుకంటే చాలామంది కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు కార్యకర్తలు, వాళ్ళకి ఇస్తారా అనేది చూడాల్సి ఉంది.